దోచుకుపోతుంటే ఏంద్ర అబ్బాయి నువ్వు కలిపెట్టేదని అనుకున్నా వాడు వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి వస్తాదులందరినీ పిలిపించి ఈసారి వస్తే వదిలిపెట్టమంటే జరిగిన దానికి ఏం చేస్తారు? మీ ఆధీనంలో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లు, మీరు కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు, పోలీసులు కట్టినటువంటి ఎఫ్ఐఆర్లు, 2 బోట్లకు ఒక ఎఫ్ఐఆర్ లెక్కన పెట్టకుండా పోలీస్ స్టేషన్లో 2 బోట్లకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్, కావల్ రూరల్ పోలీస్ స్టేషన్లో కట్టినటువంటి ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ మీరు కడితే వీటి కట్టినటువంటి బోర్డును వాడు దోచుకుపోతే పోలీసు ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తి దొంగల పాలైతే దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటాం, వాళ్ళని పంపిస్తాం, ఎంతటి వాళ్ళని ఉపేక్షించదు లేదని చెప్పి మరలా ఇంకొక ఎఫ్ఐఆర్ కడతారట. అంటే దొంగతనం చేసినటువంటి వాడికి ఒక ఎఫ్ఐఆర్, మళ్ళీ దొంగతనం జరిగింది కాబట్టి ఒక ఎఫ్ఐఆర్. ఎంత సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఇది! నవ్వుకుంటారేమో మనల్ని చూసి, మన చేష్ట గురించి ఆలోచన చేయకుండా. అసలు మీరు నిన్న ఎందుకు వచ్చారో ఎందుకు పోయారో తెలియలే. నిన్న మాకు అర్థమైంది ఏంటంటే మేము వచ్చాం, మా వల్ల కాదని చేతులు ఎత్తేసాం, మేమేమి చేయలేము అనేటువంటి మాట మీరు స్పష్టంగా ప్రకటించి వెళ్ళినట్టుగా అనిపించింది. కాబట్టి మీరు పాపం మత్స్యకారులకు సంబంధించి ప్రలోభ పెట్టి వాళ్ళతో పాపం మీరు లోబరుచుకొని ఈరోజు వాళ్ళ మీద వాళ్ళు మత్స్యకారుల మధ్య చిచ్చు పెట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో మీరు అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మీరు వాళ్ళకు మంట వేసి మీరు చలి కాచుకునేటువంటి పనిలో ఉన్నారు తప్ప ఆ మంటలను ఆర్పివేయాలి, ప్రశాంతమైనటువంటి వాతావరణం తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయడం లేదు. కాబట్టి బోట్ల విషయంలో మేము మరలా చెప్పేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మత్స్యకారులతో నిలబడి మత్స్యకారుల ఆలోచన ఏదైతే ఉందో, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, జువ్వలదన్న ఫిషింగ్ హార్బర్ నుంచి బోట్లు ఏదైతే అపహరణకు గురయ్యాయో దాని వెనక పోలీసుల హస్తం, తెలుగుదేశం పార్టీ నేతల హస్తం ఉంది అని చెప్పని అనుమానిస్తున్నారు, వాస్తవాలు కూడా. కాబట్టి వాటి మీద మీరు వెంటనే బృందాలను పంపించి వాటిని సీజ్ చేసి మరలా తీసుకొచ్చి యథాస్థానంలో జువ్వలదన్న ఫిషింగ్ హార్బర్లో పెట్టి మాట్లాడండి. మీరు పెట్టిన తర్వాత మేము ఈ చర్యలు తీసుకున్నామని చెప్పి మీ భుజాలు మీరు తట్టుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఈరోజు ఏమీ లేకుండానే ఒక ఆయన అబ్బా ఈయన బ్రహ్మాండమైన చెప్తున్నాడు. ఆయన బ్రహ్మాండం మనకి దేనికి? ఈయన సర్టిఫికేట్ పక్కన ఈయన మంత్రి, ఈయన కమిషనరు, ఆయన ఐజీ గారు, దేనికి అందరా దొంగతనం చేసిపోతే చూసుకోవడానికే? మీ కళ్ళ ముందే దొంగతనం జరుగుతూ ఉంటే మీరే మాట్లాడితే, మీ అధికారులే మాట్లాడారని చెప్తుంటే ఆయన ఒక్కొక్క ఉపేక్షించాం, అవసరమైతే మొత్తం అందరిని రంగం ఎవరు తెస్తారు రంగంలోకి? ఇప్పుడు తెస్తారు రంగంలో మనబోట్లు పెట్టేస్తాం, మొత్తం గచ్చి చెప్తాం, గచ్చి ఇప్పుడు తిప్ప పోయి పట్టకరాపా. మా సుమయ్య కూడా మాట్లాడాడు, నేను వంతు తేరస్తాను అన్నాడు సమయకోలు సుమయ్య. ఇప్పుడు తెలిసిన ఆయన పో నువ్వైతే సమర్థుడు, నువ్వైతే పోగలవు, నిలబడగలవు, బెదిరించగలవు, ఆదరించగలవు, కోటి తీసుకురాగలవు, అందరితో పాటు నువ్వు పాపం ఎక్కువగా మాట్లాడి స్క్రోలింగ్ అంటే పెట్టాడు. మిగతా వాళ్ళు ఎవరు పెట్టాను, మంత్రులు పలాయన చెతికించారు, కానీ నేను స్క్రోలింగ్ పాయింట్స్ అని పెట్టాను. నేను అంటూ తేల్చేస్తాను, ఒక్కొక్కరిని అనుకుంటున్నారు కావాలి నాతో పెట్టుకోబాకండి. తేల్చమని మేము చెప్పేది, మీరందరూ నిలబడి తేల్చండి. మీరందరూ వస్తే తేల్స్తారని పాపం మత్స్యకారులు అందరూ ఎదురు చూస్తే హ్యాండ్స్ అప్ అని చెప్పి వెళ్ళిపోయినారే. ఎంత అసహ్యమైనటువంటి పని! దేనికి వచ్చినట్టు మీరందరూ? కాబట్టి దీని మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మత్స్యకారులకు సంబంధించి ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాడు. మీరు ఏ విధంగా ఆయన స్థాయిలో ఆయన ఆలోచనతో మత్స్యకారులకు అండగా నిలవాలి, సహాయ సహకారాలు అందించాలనేటువంటి లక్ష్యంతో జువ్వలదన్నలో పెట్టినటువంటి ఫిషింగ్ హార్బర్ని మీరు ప్రైవేటైజేషన్ చేయడం మీద ఆయన ఇప్పటికే ఆయన యొక్క వ్యతిరేకతను, ఆయన నిరసన కూడా తెలియజేయడం జరిగింది. మాకు కూడా దీని మీద మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా మత్స్యకారులతో కలిసి పోరాడండి అని చెప్పాడు. అందులో భాగంగా మేము జువ్వలదన్నకు పోయాం, అనేక కష్టాలు పడ్డాం, మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టినా వెళ్ళి చూసి వచ్చాం. ఆ తర్వాత బోట్ల సంగతి వచ్చింది. బోట్ల విషయంలో కూడా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆరా తీసి అన్ని విధాలా మీరు మత్స్యకారులకు అండగా ఉండండి అని చెప్పడం జరిగింది. వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా వచ్చి ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మత్స్యకారులు జరుగుతున్నటువంటి అన్యాయాలని మత్స్యకారు నాయకులు, మత్స్యకారులు అందరితో కలిసి మాట్లాడాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. త్వరలోనే వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు